వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి హరిత హెల్తీ ఫుడ్స్ అండ్ బ్లాగ్. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్ కదండి. కొంతమంది చిన్నపిల్లలు మ్యాంగోని తినడానికి ఇష్టపడరు కదండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో 2 to 6 years పిల్లలకైతే మ్యాంగో ఫ్రూట్ ని ఇలా ఫీడ్ చేయడం వల్ల హెల్త్ కి అయితే చాలా మంచిది కదండి. ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్ లోని పిల్లలు ఫ్రూట్స్ ని తినాలని ప్రతి పేరెంట్ కి ఉంటుంది కదండి. పిల్లలు సమ్మర్ లో అయితే ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఇష్టపడతారు కదండి. ఒక మ్యాంగోని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోని వేసుకోవాలి. అదే విధంగా 1 cup ఆఫ్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మ్యాంగో స్వీట్నెస్ ని తగ్గ వేసుకోవాలి. నేనైతే 2 మ్యాంగోస్ ని యాడ్ చేసుకున్నానండి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదండి. ఆన్లైన్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. అదే విధంగా డిమార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. కాస్ట్ అయితే 100 బిలోనే ఉంటుంది. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మౌల్స్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే అండి. మా పాప అయితే ఇష్టంగానే తింటుంది మ్యాంగో అనేది. మా బాబు అయితే మ్యాంగో అంటేనే అస్సలు తినడండి. బట్ ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్స్ లో వేసేసి ఐస్ క్రీమ్ కింద పెట్టినట్లయితే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు. ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ ఉంటుంది పిల్లలకి. అదే విధంగా మనకైతే మ్యాంగో ఫ్రూట్ పిల్లలకి పెట్టామన్న తృప్తి అయితే ఉంటుంది కదండి. బయట ఐస్ క్రీమ్స్ తినే కన్నా ఈ విధంగా హెల్తీగా పిల్లలకి పెట్టినట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది కదండి. డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నా నేనైతే. 6 to 8 hours డీప్ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. టెంపరేచర్ కూడా 6 లో పెట్టుకున్నా నేనైతే. 6 to 8 hours అయిపోయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటాయి. ఒక గ్లాస్ లో వాటర్ ని తీసుకొని చూపిస్తున్న విధంగా డిప్ చేయాలండి. ఐస్ క్రీమ్ మౌల్ ని డిప్ చేసి తీసినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఫీడ్ చేస్తున్నారు. ఎలా ఉంది చిట్టి సూపర్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.